హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిలుపు మాస్టర్ గారైన ఝాన్సీ రాణి గారు వాలపల్లి నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ నా జ్ఞాన అనుభవాలు, భజ గోవిందం, భగవద్గీత శ్లోకాలు. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మేడంకి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఓ ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ पत्रीश्वराय विद्महे ज्ञानदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात् ॐ शाईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात् ॐ श्री वेदपुरुषाय नमः ॐ शान्ति शान्ति शान्तिः मेधा सूक्तम् ॐ यश्छन्दसा मृषभो विश्वरूपः छन्दोभ्योऽद्य अमृतात् सम्बभूव समेन्द्रो मेधया आस्पृणोतु अमृतस्य देवधारणो भूयासं शरीरं मे विचर्षणं जिह्वा मे मधुमत्तमा कर्णाभ्यां भूरिविसृवं ब्रह्मणः कोशोऽसि मेधया पिहितः श्रुतं मे गोपाय ॐ मेधा देवी जुषमाना न आगा विश्वाची भद्रा सुमनस्य माना त्वया जुष्टानुदुमाना दुरुक्तान् बृहद्वदेमा विदते सुविराः त्वया जुष्टा ऋषिर्भवति देवी त्वया ब्रह्मगतश्रीरुत त्वया जुष्टा चित्रं विन्दते वसुसानो जुषस्व द्रविणो नामेदि मेधां मा इन्द्रो ददातु मेधां देवी सरस्वती मेधां मे अश्विना उभावा दत्तां पुष्करस्रजा अप्सरासु च या मेधा गन्धर्वेषु च यन्मनः दैवी मेधा सरस्वती सामा मेधा सुरभिर्जुषता गुस्वाहा आमा मेधा सुरभिर्विश्वरूपा हिरण्यवर्णा जगति जगम्या ओजस्वती पयसा पिन्वमाना मे ओजस्वती पयसा पिन्वमाना सामा मेधा सुप्रतीका जुषन्ताम् मयि मेधां मयि प्रजां मयि अग्निस्तेजो ददातु
मयि मेधां मयि प्रजां मयि इन्द्र इन्द्रियं ददातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो व्राजो ददातु ॐ हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंसः प्रचोदयात् हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंसः प्रचोदयात् हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंसः प्रचोदयात् ఓం శాంతి శాంతి శాంతి. ఈ మేధాసూక్తం పిల్లలు పెద్దలు అందరూ నేర్చుకోవాలండి. దీనివల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. సద్గురువులు పరమ గురువులు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులకు గురుపత్ని స్వర్ణమాలాముకు హృదయపూర్వక ధన్యవాదాలండి. పరమ గురువులందరికీ ధన్యవాదాలు. నా పేరు ఝాన్సీ రాణి అండి. మాది ఓలపల్లి గ్రామము నుంచి వచ్చాను. నేను ఇవన్నీ నాకు సీతాకుమారి మేడం భగవద్గీత శ్లోకాలు, వేదము ఇవన్నీ నేర్పిస్తున్నారండి. ఆ మేడంకి ప్రత్యేకంగా ధన్యవాదాలండి. నన్ను ఎంతో ప్రోత్సహిస్తూ ఎంకరేజ్ చేస్తూ నేర్పిస్తున్నారు. ఆ మేడంకి ధన్యవాదాలండి. నాకు చూపు తక్కువండి. దానివల్ల నేను పుస్తకాలు చదవలేను, చూడలేను. నేను వాయిస్ రికార్డ్ ద్వారా నేర్చుకుంటున్నానండి. మేడం పెడతారు, వాయిస్ రికార్డ్ పెడతారండి. దానివల్ల నేర్చుకుంటున్నాను నేను. నా చిన్నతనంలో 10 సంవత్సరాల వయసులో నూతిలో పడిపోయానండి నేను. అప్పటి నుంచి తర్వాత బానే ఉంది. తర్వాత అంతా బానే ఉంది. పెళ్ళయ్యి, పిల్లలు పుట్టి అంతవరకు బానే ఉంది. చూపు అప్పుడు బానే ఉండేది. క్రమేపీ తగ్గుతూ వచ్చింది. అప్పుడు డాక్టర్ దగ్గరికెళ్తే నరాలు బలహీనంగా నరాలు దెబ్బతిన్నాయి కంటి నరాల లోపల అని చెప్పారండి. అప్పుడు ఆపరేషన్ ట్రీట్మెంట్ జరిగిందండి. జరిగిన తర్వాత కూడా క్రమేపీ తగ్గుతూ వస్తుందండి చూపు. ఆ టైంలోనే నొప్పొచ్చినా, ఏదొచ్చినా చాలా బాధపడేదాన్ని నేను. వారం రోజులు ఇంక మంచం నుంచి లేసేదాన్ని. వామిటింగ్స్ అయిపోయి అలా జరుగుతూ ఉండేదండి. అప్పుడు ఈ ధ్యానం నాకు 2012లో అందిందండి ధ్యానం. అప్పటి నుంచి కూడా ధ్యానం చేస్తా ఉంటే ఒక సంవత్సరంలోనే ఆ నొప్పి తగ్గిందండి. నొప్పి తగ్గి ఇంకా ఏదైనా ఒక గంట పని చేస్తే స్ట్రెయిన్ అయిపోయి చాలా తేడా వచ్చేస్తదండి. అలాంటిది ధ్యానంలోకొచ్చిన తర్వాత ఒక 1 ఇయర్‌కి నాకు ఆ నొప్పి పోయిందండి. నొప్పి లేదు, వామిటింగ్స్ అయ్యి లేవండి ఇంక. ఇప్పటి వరకు ఆ పెయిన్ రాలేదండి ఇప్పటి వరకు కూడా. అదండి. పత్రి సార్ అయితే జ్ఞానవంతుల ఎవరైనా సరే 10 శ్లోకాలైన పరమ గురువుల శ్లోకాలు కంఠస్థం చేయాలని చెప్పేవారండి. నేను ఎలా నేర్చుకోవాలి అని తపనతో ఉండేదానండి. ఎలా నేర్చుకోవాలి అందరూ క్లాసులకి వెళ్తా ఉండేదానండి. చుట్టుపక్కల ఎక్కడైనా సరే సీతాకుమారి మేడం కూడా మా బంధువుల ద్వారా వెళ్ళేదానండి. అలా క్లాసులంతా అలాగా చెప్తున్నారు. నేను ఎలా చెప్పలేకపోతున్నానో అనుకుంటూ ఉండేదాన్ని. ఎలా చెప్పాలి? కనీసం శ్లోకాలు చెప్పైనా నేర్చుకోవాలి అన్న పట్టుదలతో ఉండేదానండి. మేడంని అడిగాను, సీతాకుమారి మేడంని అడిగాను నేర్పించమని. అంటే ఆమె ఎలా కుదురుతుందనేవారు. హ్మ్. అప్పుడు ఈలోగా కరోనా టైంలోనే జూమ్ స్టార్ట్ చేశారండి. సీతాకుమారి మేడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఆ జూమ్‌లో జాయిన్ అయ్యండి. అప్పటి నుంచి నేర్చుకుంటున్నాను నేను. భగవద్గీత, భజగోవిందం, గురువాణి, వేదం కూడా నేర్పిస్తున్నారండి. అనూష మేడం, సీతాకుమారి గారి కోడలండి. ఆవిడ అను నేర్పిస్తున్నారండి. వేదం కూడా నేర్చుకుంటున్నాను. రుద్రం అన్నీ నేర్చుకుంటున్నామండి. ఈ వాయిస్ రికార్డ్ ద్వారానే నేర్చుకుంటున్నాను నేను. నేర్చుకుంటున్నాను. అందులో ఒత్తులు అయ్యేవుంటే మేడంని అడుగుతాను. అలాగే కాకుండా మా అమ్మాయిని ఫోను చేసి మరీ నేను కనుక్కొని తెలుసుకొని చెప్తా ఉంటానండి. అందులో అక్షర దోషం రాకూడదు గదండీ! అలా చెప్తా ఉంటాను. ఇలా నేర్చుకుంటా ఉన్నానండి. ఈరోజు భజగోవిందం శ్లోకాలు చెప్తానండి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహిత కాలే
నహి నహి రక్షతి దుఃఖృంకరణే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూర్ఖమైన మనసా, గోవిందుని భజించుకో, గోవిందుని భజించుకో, గోవిందునే భజించుకో. ఎందుచేతంటే తప్పనిసరి మృత్యు వచ్చి నేను పట్టుకున్నప్పుడు ఈ వ్యాకరణ సూత్రాలు ఏమీ నిన్ను రక్షించుగాక రక్షించవు. గోవిందుడు అంటే చతుర్భుజుడని విష్ణువు అని భ్రాంతి పడవద్దు. గో సంతానికి అనేక అర్థాలు ఉన్నాయి. గోవులు అంటే ఇంద్రియాలు. సర్వ ఇంద్రియాలు ప్రవర్తకుడు అయిన సర్వాంతర్యామి అయిన పరమాత్మ అన్నమాట. మూఢజహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం ఎల్లవసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం. మూఢజహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం ఎల్లవసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూఢుడా, ధనం కావాలి రావాలి అనే దురాశని విడిచిపెట్టు. నీ సద్బుద్ధితో మనసును తృష్టారహితం చేసుకో. నీ నిజ కర్మ ద్వారా లభించిన విత్తంతో తృప్తిపడి మనసును ఆనందింప చేసుకో. నారీస్తనభరా నాభిదేశం దృష్ట్యా మాగా మోహావేశం ఏతన్మాంస వసాది వికారం మనసి విచింతయా వారం వారం. నారీస్తనభరా నాభిదేశం దృష్ట్యా మాగా మోహావేశం ఏతన్మాంస వసాది వికారం మనసి విచింతయా వారం వారం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. నీ సుందరమైన అవయవాలను చూసి ఎక్కువ మోహం పెంచుకోవద్దు. అవి మాంస వసాది పదార్థాలే కాని ఏమి కావు అని మళ్ళీ మళ్ళీ మనసుకు బుద్ధి చెప్పుకో అంటున్నారు శంకరులు. నళినీ దళ జలగత జల నళినీ నళినీ జలగత తరమ నళినీ దళగత జలమతి తరణం తద్వజ్జీవితమతి సయచపలం విధి వ్యాజాభిమానాగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం. నళినీ దళగత జలమతి తరళం తద్వజ్జీవితమతిశయచపలం విధి వ్యాజాభిమానాగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. తామరాకు మీద నీటి బొట్టు వలె జీవితం అతి చంచలమైనది. ప్రపంచమంతా రోగాలతోనూ అభిమానాలతోని శోకాలతోని పరితప్తమైందని తెలుసుకో. యావత్విత్తోపాచన సక్తః స్థావన్నిజ పరివారో రక్తః అచాజీవతి జజ్జల దేహే మాతా కోపి న పృచ్ఛతి గేహే. యావత్విత్తోపార్జన సక్తః స్థావన్నిజ పరివారో రక్తః అచాజీవతి జజ్జర దేహే మాతా కోపి న పృచ్ఛతి గేహే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. నీవు సంపాదన పడువై ఉన్నంత వరకు నీ ఇంట్లో వారు అంతా నిన్ను ఆశ్రయించి ఉంటారు. వృద్ధాప్యంలో శరీరం శిథిలమై శక్తిహీనమైనప్పుడు నీ ఇంట్లోని వారు కూడా నిన్ను కుశలం అడగరు. యావత్ పవనో నివసతి దేహే స్థావన్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయో
देहापाये भार्या बिभ्यति तस्मिन् काये यावत् पवनो निवसति देहे तावन् पृच्छति कुशलं गेहे गतवति वायो देहापाये भार्या बिभ्यति तस्मिन् काये भज गोविन्दं గోవిందం భజ మూఢమతే. నీ దేహంలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను కుశలం అడుగుతారు. ఆ ప్రాణం కాస్త పోయిన తర్వాత శరీరం శిథిలమై అపాయ స్థితికి చేరినప్పుడు ఆ శరీరాన్ని చూచి భార్య కూడా భీతి చెందుతుంది. ఆ శరీరాన్ని చూచి భార్య కూడా భయం చెందుతుంది. అర్ధమనర్ధం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశః సత్యం పుత్రాదపి ధనభాజాం భీతిః సర్వత్రేషా విహితా రీతిః. అర్ధమనర్ధం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశః సత్యం పుత్రాదపి ధనభాజాం భీతిః సర్వత్రేషా విహితా రీతిః. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ధనం ఎప్పటికైనా దుఃఖవేతమని తెలుసుకో. దీనిలో కొద్దిపాటి సుఖం లేటి మాట వాస్తవం. ధనవంతుడు తన కుమారుని గురించి కూడా భయం పొందుతాడు. ఎక్కడైనా పరిస్థితి ఇంతే కదా. బాలాస్తావాత్ క్రీడాసక్తః తరుణాస్తావాత్ తరుణీసక్తః వృద్ధాస్తావాత్ చింతాసక్తః హరిసే బ్రహ్మణే కోపినాసక్తః. బాలాస్తావాత్ క్రీడాసక్తః తరుణాస్తావాత్ తరుణీసక్తః వృద్ధాస్తావాత్ చింతాసక్తః హరిసే బ్రహ్మణే కోపీ నాసక్తః. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. బాల్యంలో ఆటపాటలతో గడిపేస్తాము. యవ్వనంలో కామ సంబంధమైన విషయాల్లో మునిగి తేలుతాం. ముసలితనంలో అనేక చింతలతో కుమిలిపోతాం. ఏ ఒక్కరు పరబ్రహ్మ మీద ఆసక్తి చూపటం లేదు కదా. కాతే కాంత కస్తే పుత్రః సంసారోయమతీవ విచిత్రః కస్య త్వం కుత ఆయాతః తత్వం చింతయా తదిహా భ్రాతః. కాతే కాంత కస్తే పుత్రః సంసారోయమతీవ విచిత్రః కస్య త్వం కుత ఆయాతః తత్వం చింతయా తదిహా భ్రాతః. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. నీ భార్య గురించి, కుమారుని గురించి, నీ భార్య ఎవరు, నీ కుమారుడు ఎవరు, చిత్ర విచిత్రమైనది సంసారం. సోదరా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తావు, తత్వ విచారం చెయ్యి. నీ భ్రాంతి మోహాలు పటాపంచులు అవుతాయి. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చల చిత్తం నిశ్చల చిత్తే జీవన్ముక్తి. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చల చిత్తం నిశ్చల చిత్తే జీవన్ముక్తి. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సత్సంగం వేరే, సజ్జన సాంగత్యం వేరే. సత్సంగం అంటే సత్యంతో సంగమం. నిత్యమైంది సత్యం, సత్యంతో కలయిక. నిత్యమైందే సత్యం. సత్యం అంటే ఆత్మ పదార్థం.
ఆత్మ అనుభవమే సత్సంగం. वैसृगते कः कामविकारः शुष्के नीरे कः कासारः क्षीणे वित्ते कः परिवारो ज्ञाते तत्त्वे कः संसारः वैसृगते कः कामविकारः शुष्के नीरे कः कासारः क्षीणे वित्ते कः परिवारो ज्ञाते तत्त्वे कः संसारः भज गोविन्दं गोविन्दं भज మూఢమతే. వయసు మళ్ళిన తర్వాత మోహం ఎక్కడ ఉంటుంది? నీరింక కానీ సరస ఎక్కడ ఉంటుంది? శ్రీ సంపదలు పోగానే బంధుజన పరివారం ఎందుకుంటుంది? జ్ఞానం కలిగిన తర్వాత సంసార భావము ఎక్కడ ఉంటుంది? మా కురు ధన జన యవ్వన గర్వం హరితి నిమిషాత్ కాలః సర్వం మాయామయమిద మఖిలం భూత్వా బ్రహ్మపదం త్వాం ప్రవిశద్విత్వా. మా కురు ధన జన యవ్వన గర్వం హరితి నిమిషాత్ కాలః సర్వం మాయామయమిద మఖిలం భూత్వా బ్రహ్మపదం త్వాం ప్రవిశద్విత్వా. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. నీకు ఇంత ధనముందని, నీ కింద ఇంతమంది జనులున్నారని, నీకు చక్కటి యవ్వనం ఉందని గర్వపడకు. కాలం నిమిషంలో సర్వము అరించి వేస్తుంది. ఈ కనిపించేదంతా మాయే. ఇదంతా సదా జ్ఞప్తిలో ఉంచుకోవటమే బ్రహ్మపదం చేరుకునే మార్గం. దినయామిన్యో సాయం ప్రాతః శిశిరవసంతో పునరాయతః కాల క్రీడతి గచ్చతాయుః తదపి న ముచ్యత్యాసా వాయుః. దినయామిన్యో సాయం ప్రాతః శిశిరవసంతో పునరాయతః కాల క్రీడతి గచ్చతాయుః తదపి న ముచ్యత్యాసా వాయుః. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. దివారాత్రులు, ఉదయ సాయంత్రాలు, శిశిర వసంతాలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి, పోతుంటాయి. కాలం క్రీడిస్తుంది, జీవితం క్షీణించిపోతుంది. అయినా మనిషి ఆశలను వదలలేకపోతున్నాడు. ఖాతే కాంత ధనగత చింత వాతుల కిం తవ నాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగతిరేక భవతి భవార్ణవతరుణే నౌకా. కాతే కాంత ధనగత చింత వాతుల కిం తవ నాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగతిరేక భవతి భవార్ణవతరుణే నౌకా. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ వెర్రివాడా, ధనం గురించి, నీ భార్య గురించి, ధనాన్ని గురించి ఎందుకు అంతగా చింతిస్తావు? ధర్మ పరిపాలన చేసే నియంత్రణ లేదనుకున్నావా? ఈ త్రిలోకాల్లోని భవసాగరాన్ని దాటించే నౌక సజ్జన సంగతి అని తెలుసుకో. లుంచిత కేశః కాషాయాంబర బహుకృతవేషః పచ్చం నపిచన పచ్చతి మూఢో ఉదర నిమిత్తం బహుకృతవేషః. జటిలో ముండీలుంచిత కేశః కాషాయాంబర బహుకృతవేషః పచ్చన్నపిచన పచ్చతి మూఢో ఉదర నిమిత్తం బహుకృతవేషః. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే.
ఒకడు జడలు ధరించి, ఇంకొకడు ముండనం చేయించుకుని, మరొకడు వెంట్రుకలు పెరిగించుకుని, మరొకడు కాషాయ వస్త్రములు ధరించి ఉంటారు. చూస్తూ కూడా వాస్తవాన్ని చూడలేని మూర్ఖులు అనే కడుపు పూటకి అనేక అనేక వేషాలు వేస్తూ ఉంటారు. భోగరతో వా సంగరతో వా సంగవిహీనః యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందచేన భజగో योगरतो वा भोगरतो वा सङ्गरतो वा सङ्गविहीनः यस्य ब्रह्मणि रमते चित्तं नन्दति नन्दति नन्दचेन भज गोविन्दं गोविन्दं भज మూఢమతే. యోగం అనుష్ఠించిన భోగం అనుభవించిన ఎవరి మనసు అయితే సదా బ్రహ్మ పరార్థంతో రమిస్తూ ఉంటుందో వారే ఆనందమయుడు. వారు సుఖాన్ని అనుభవిస్తారు. వారే ఆనందమయుడై ఉంటారు. భగవద్గీత కించిత గీత భగవద్గీత కించిత గీత గంగా జలాలవ కణికా పీత సకృదపీయేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ. భగవద్గీత కించిద గీత గంగా జలాలవ కణికా పీత సకృదపీయేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఎవరైతే భగవద్గీతను కొంచెమైన అధ్యయనం చేస్తారో, ఎవరైతే గంగా జలాన్ని ఒక బొట్టైనా పానం చేస్తారో, ఎవరైతే ఆత్మజ్ఞానంతో నిజంగా ఒకసారైనా చర్చిస్తారో వారి గురించి యముడు ఇంకా ఆలోచించడు. గేయం గీత పునరతి మరణం పునరతి జననం పునరతి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే. పునరతి జననం పునరతి మరణం పునరతి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావటం, మళ్ళీ మళ్ళీ తల్లి గర్భాన్ని పడటం, ఇలా చావు పుట్టుకల సంసారాన్ని దాటటానికి సాధ్యం కాకుండా ఉన్నది. అనంత దయాస్వరూపుడైన ఓ జ్ఞాని కృపతో కాపాడి రక్షించు. ధ్యేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం ధ్యేయం దీన జయనాచయ విత్తం. ధ్యేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం ధ్యేయం దీన జనాచయ విత్తం. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భగవద్గీత, విష్ణు సహస్రనామాలు మొదలైనవి గానం చేస్తూ ఉండాలి. నిరంతరము లక్ష్మీపతి రూపాన్ని ధ్యానించాలి. ఎవరై మనసు అయితే సదా మనసును ఎల్లప్పుడూ సజ్జన సంగత్యం వైపు నడిపించాలి. దీనులకు ద్రవ్య సహాయం చేయాలి. గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాస్తదాచిరాద్భవముక్త సేంద్రియ మానస నియమాదేవం ద్రక్షసి నిజ హృదయస్థం దేవం. గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారో తదచిరాద్భవముక్త
సేంద్రియమానస నియమాదేవం ద్రక్షసి నిజహృదయస్థం దేవం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సద్గురు చరణ సేవారహితుడైన ఓ భక్తుడా, మనసును ఇంద్రియాలను నిగ్రహించుకుని జనన మరణ చక్రం నుండి విముక్తుడుగా. అలా చేయటం వలన నీ హృదయంలో ఉన్న పరమాత్మను దర్శించుకోగలవు. నాకు చూపు తక్కువండి. నేను పుస్తకాలు చదవలేను. ఇలా వాయిస్ రికార్డ్ ద్వారా నేర్చుకుంటున్నాను. సీతాకుమారి గారు ఎంతో నన్ను ఎంకరేజ్ చేస్తూ, ప్రోత్సహిస్తూ నేర్పిస్తున్నారండి. అది కూడా ఒత్తులు ఏమైనా దోషాలుంటే మళ్ళీ అడిగి తెలుసుకుని, నేర్చుకుంటూ మళ్ళీ పదే పదే ఇంటి దగ్గర అది మళ్ళీ రిపీట్‌గా అలా వాయిస్ రికార్డ్ ఇంటూ కూడా నేర్చుకుంటున్నానండి. నేను నా 10 సంవత్సరాల వయసులో నేను బావిలో పడిపోయానండి. అప్పుడు క్రమేపీ అప్పటినుంచి కూడా తర్వాత పెళ్ళయ్యి, పిల్లలు పుట్టి తర్వాత కూడా బానే ఉండేదండి. టైలరింగ్ అది నేర్చుకున్నాను. అంతా బానే ఉంది. తర్వాత క్రమేపీ చూపు తగ్గుతా వచ్చిందండి. అప్పుడు డాక్టర్ దగ్గరికెళ్తే హైదరాబాదు ఎళ్లి చూపించుకుంటే నరాలు కంటి నరాలు లోపల దెబ్బతిన్నాయి అని చెప్పారండి. కంటి నరాల వల్ల. ఆ చూపు క్రమేపీ ఆళ్ళక్కడ లేజర్ ట్రీట్‌మెంట్ అంతా చాలా జరిగిందండి. చాలా ట్రీట్‌మెంట్ జరిగింది. ఆ తర్వాత చూపు తగ్గుతా వస్తుందండి. ఇప్పుడు నాకు లెఫ్ట్ ఐ అసల కనిపించదండి. ఆ ట్రీట్‌మెంట్ చేయగా కొంచెం కనిపించదండి. తర్వాత పూర్తిగా కనిపించదండి. అది కూడా రెండో కన్ను కూడా తేడా ఉంది అని అనుకునేదాన్నండి నేను. అప్పుడు డాక్టర్‌లే అన్నారండి. అప్పటికి నేను ఇంకా జ్ఞానంలోకి రాలేదండి. ఆళ్ళు అలా చెప్తూ ఉంటే పెయిను అది అలా నొప్పి ట్రీట్‌మెంట్‌కి అలా వస్తా ఉండేదండి. వచ్చినప్పుడల్లా చాలా బాధపడేదాన్ని. చాలా స్ట్రెయిన్ అయిపోయినేదాన్ని. ఒక గంట కూడా ఏదైనా చేసేటప్పుడు స్ట్రెయిన్ అయిపోయి, వామిటింగ్స్ అయిపోయి ఇంక లేవలేకపోయేదానండి. అలా ఉండగా నాకు ధ్యానం 2012లో అందిందండి. అప్పటి నుంచి ధ్యానం మా ఊ గొల్లలమామిడి ఎళ్లి పక్కన బుద్ధా పిరమిడ్ ఉందండి. అక్కడికెళ్ళి చేసేదాన్ని. ఎక్కడ చుట్టుపక్కల క్లాసులయినా సీతాకుమారి మేడం కూడా వెళ్ళేదాన్ని. అలా వెళ్తా ఉంటే ఒక 1 ఇయర్‌కి ఆ నొప్పి తగ్గిందండి. ఆ నొప్పి తగ్గి వామిటింగ్స్ అయ్యి తగ్గి నేను చక్కగా ఇప్పుడు చేసుకోగలుగుతున్నాను. ఇప్పుడు వంట అది నేనే చేసుకుంటానండి. మా వారు సాయం చేస్తారు. ఇప్పుడు నేను ఈ క్లాసులకి అటెండ్ అవుతున్నానంటే మా వారి సాయం వల్లే. ఆయనకి చాలా కృతజ్ఞతలండి. అలాగే నేను ఏదైనా చేయాలంటే మేడం చెప్తా ఉంటారు. ఇలా అదే ఏదైనా డొనేషన్‌కి అది చేసేటప్పుడు. అలాగనే ఇక్కడ మా చుట్టుపక్కల ఊర్లో అదే తిరిగారు. మేడం చేత 2 సార్లు, 3 సార్లు మా ఇంటి దగ్గర క్లాస్ పెట్టించానండి. పెట్టించాక ఇంకా చెప్పాలి తపనండి. ఇంకా నేర్చుకోవాలి అనే తపన ఉండేదండి. అలా ఉంటుంటే అప్పుడు మళ్ళీ మా ఊర్లోనే ఏదైనా వారం రోజులు ఏదైనా యజ్ఞం పెట్టించాలి. వారం రోజులు యజ్ఞం పెట్టించాలి. ఇలాగ నా విశ్వ కళ్యాణానికి ఉపయోగపడాలి. నేను చేసే ధ్యానం అంతా విశ్వ కళ్యాణానికి ఉపయోగపడాలి. ఇదే థాట్ ఉంటదండి నాకు ఎప్పుడూను. ఇంకా ఆరోగ్యరీత్యా ఇది బాగుండాలి. శరీరం గురించి అది నేనేమి అడగనండి. అదేదుంటే కర్మ ఉంటే మనం అనుభవించేయాలి కదండీ! అది తగ్గించుకోవడానికి చూస్తే ఈ కంటి గురించి కూడా నేను ప్రస్తుతం ఏం వాడట్లేదండి. ఇంక అలాగే ముందుకెళ్తున్నాను ధ్యానం ద్వారా. ఈ జ్ఞానశక్తి ద్వారా నేను ఇలా నేర్చుకుంటున్నానండి. అలాగే ఈ వారం రోజులు యజ్ఞం పెట్టాలి ఇలాగా ఆ థాట్ అలా ఉండి నేను గొల్ల మోడల్‌లో దశమికి ఎలాగైనా చెప్పాలి. పత్రి మేడము వశిష్ఠ గౌతంలో చేయించారండి. ఫస్ట్‌లో ఆవిడ మెసేజ్ పంపారు చేయించమని. ఆ థాట్‌తో ఇక్కడ చేయించొచ్చు కదా! ఇలా చెప్తేని అని చెప్పి సార్‌తో చెప్పానండి. ఆ సార్‌తో చెప్తే ఆయన ఓకే చేశారండి. అప్పటినుంచి 2, 3 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుందండి. ఆ దశమికి వారం రోజులు, 10 రోజులండి. ఆ యజ్ఞం జరుగుతదండి. అప్పటినుంచి కంటిన్యూ అవుతుంది అది. అలాగే ఏ తాటున్నా అలాగే మొన్న వశిష్ఠ గౌతమికి ఆ బుక్ ఇస్తే నేను ఎలా కలెక్షన్ చేయాలి? నేను ఎళ్ళలేను కదా! ఇంటి దగ్గర నుంచి పంపించరండి. ఎవరిని పంపించరు. ఎవరో నా కూడా ఎవరో ఒకళ్ళు ఉండాలి. పంపించరు. అది ఎలా కలెక్షన్ చేయాలి అని ఆలోచించి సరే అని
పుచ్చుకొని చుట్టుపక్కల నేనే ఇంకొకళ్ళని తోడు వెళ్లి కలెక్షన్ చేశానండి. కలెక్షన్ చేస్తే బానే వచ్చింది. మొత్తం ఫుల్ చేసేసానండి బుక్కు. చేసి ఇచ్చానండి. అప్పుడు నాలో చాలా ఆనందం కలిగిందండి. ఇలా చెప్పేటప్పుడైనా, చేసేటప్పుడు నేర్చుకునేదల్లా ఎంతో యాక్టివ్‌గా లోపల ఎంతో ఆనందంగా ఉంటదండి అది. ఆ! ఆ! మా గొల్ల మాడులో ఉంటారు. వీరలక్ష్మి మేడము ఎప్పుడైనా ఫోను చేస్తా ఉంటారావిడ. ఆటోమేటిక్‌గా ఆవిడకి కనెక్ట్ అయిందండి. ఆవిడకి మామూలుగా చేశారు. ఎందుకో ఏదో కావాలని చేశారు. చేస్తే మామూలుగా టూర్ బస్సులో ఏస్తా ఉంటారండి ఆవిడ. అది అనుకోకుండా నేను మామూలుగా యదార్ధంగా అడిగాను. అడిగితే మేడం మామూలుగా ఎవరైనా ఉంటే చెప్పమని ఫోను చేశారు. ఇంకా 3 సీట్లు ఖాళీగా ఉన్నాయి మేడం 4 ఎవరికైనా చెప్పండి అని చెప్పి ఫోను చేశారు. నేను మామూలుగా అడిగాను యదార్ధంగా. ఎక్కడికి ఏంటి అని అడిగితే అప్పుడు తర్వాత మా వారిని అడిగాను. మరి నాకు తోడు ఎవరైనా ఉండాలి గదండీ తీసుకెళ్ళటానికి. అప్పుడు మా పాప అదే పనిచేసే అమ్మాయిని తీసుకెళ్ళిపో నువ్వు కూడాను అని చెప్పిందండి. చెప్తే అప్పుడు ఆ అమ్మాయిని అడిగితే ఒప్పుకుందండి. ఇద్దరం అలాగా ప్రయాణం అలాగా అయిందండి. అప్పుడు వెంటనే మేడంకి ఫోను చేసి చెప్పాను. చెప్తే సరే అని ఆ మేడం ఓకే చేసి కూడా ఎళ్ళానండి. ఆ ఎనర్జీ నాకు కనిపించకపోయినా ఆ ఎనర్జీని ఫీల్ అవుతూ చేసేదాన్ని అక్కడ ధ్యానం చేయించేవారు. ఫీల్ అవుతూ చేశానండి. ఇది నేను అనుకోలేదండి అసల ఇది చేస్తాను, కాశీ ఎళ్తానని కూడా నేను అనుకోలేదు. ఇలా ఇలా జరిగిందండి ప్రయాణం. బ్రహ్మచర్యం, అహింసను పాటించటం శారీరక తపస్సు అనబడును. శారీరకంగా గాని, మానసికంగా గాని ఇతరులను లేక ఇతర ప్రాణులను బాధించకపోవటమే అహింస. సత్యం. అహింసా సత్యమా క్రోధస్త్యాగः శాంతిరవేశునం దయా భూతేష్వలోలత్వం మార్దహం హిరీరచాపలం. అహింస, సత్యం, కోపం లేకుండా ఉండుట, త్యాగం, శాంతం, ఇతరుల దోషాలను ఎంచకుండా ఉండుట, మృదుత్వం, భూతదయ, దురాశ లేకుండా ఉండుట, వ్యర్థ మాటలు మాట్లాడకుండా ఉండుట, యథార్థమైన దాన్ని ఇతరులకు వ్యక్తపరచటమే సత్యం. మౌనం. మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మా వినిగ్రహ భావ సంసిద్ధిరీక్షేతత్ తపో మానసముచ్యతే తపో మానసముచ్యతే. మన ప్రసన్నత, సౌమ్యత, మౌనం, ఆత్మ నిగ్రహణం, అంతఃకరణ శుద్ధి అనేవి మానసిక తపస్సు అనబడును. నోటితో మాట్లాడకుండా ఉండటమే కాకుండా మనసులో ఆలోచన లేని స్థితినే మౌనం అంటారు. వాక్కు అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయేత్ స్వాధ్యాయ అభ్యాసనం చైవ వాజ్మయం తప ఉచ్యతే వాజ్మయం తప ఉచ్యతే. సత్యాన్ని ప్రియంగా ఉద్వేగం కలిగింపని విధముగా మాట్లాడటం, స్వాధ్యాయం చేయటం వాచక తపస్సు అనబడును. యథార్థమైన దాన్ని ఇతరులకు బాధ కలిగించకుండా నచ్చే విధంగా మాత్రమే మాట్లాడాలి. ధ్యానం. తత్తైకాగ్రం మనః కృత్వా యదచితేంద్రియక్రియః ఉపవిశ్వాసనే యంజత్ యోగమాత్మా విశుద్ధయే యోగమాత్మా విశుద్ధయే. పరిశుద్ధమైన ఆసనం కూర్చుని మనసును, ఇంద్రియాలను స్వాధీనం చేసుకుని అంతర అంతర్శుద్ధి కోసం ఏకాగ్రతతో జ్ఞానయోగం జ్ఞానయోగ సాధన చెయ్యాలి. కళ్ళు 2 మూసుకొని, చేతులు 2 కలుపుకొని, కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, సహజంగా జరిగే శ్వాసను గమనించాలి. స్వాధ్యాయం. అభయం సత్వ సంసిద్ధిః జ్ఞానయోగా వ్యవస్థితః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయం తప ఆర్దవం స్వాధ్యాయం తప ఆర్దవం. నిర్భయత్వము, పవిత్రాంతకరణ, ఆధ్యాత్మిక విజ్ఞాన నిష్ఠ,
త్యాగం, శాంతం, యజ్ఞాచరణ, వేదా వేదాధ్యాయం, తపస్సు, సరళత్వం, గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తల ఆత్మజ్ఞానుల తమ స్వ అనుభవాలను రచించిన గ్రంథాలే స్వాధ్యాయం. సజ్జన సాంగిత్యం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయో ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినాస్తత్వదర్శినః జ్ఞానినాస్తత్వదర్శినః. తత్వదర్శనులైన వారికి, జ్ఞానులకు సాష్టాంగ నమస్కారం చేసి వారికి శుశ్రూష చేసి వారి నుంచి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. గురువులను, జ్ఞానులను గౌరవించటం, వారు చెప్పిన వినటంతో పాటు ఆత్మజ్ఞానులతో తమ స్వ అనుభవాలను పంచుకోవటమే సజ్జన సాంగత్యం. ఆహారము, నిద్ర. యుక్తాహార విహారస్య యుక్తశ్రేష్టస్య కర్మసు స్వప్నావభూతస్య యోగో భవతి దుఃఖః యోగో భవతి దుఃఖః. నడత, కర్మాచరణ, ఆహారము, నిద్ర మొదలైన అన్నిటిలోని మెలకువలో ఉండి ప్రవర్తించే వారికి జ్ఞానసిద్ధి వస్తుంది. ఆహారము, నిద్ర మొదలైన అన్నిటిలోని మరీ ఎక్కువ, మరీ తక్కువగా కానీ మధ్య మార్గాన్ని అవలంబించాలి. కర్మాచరణ. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భుః మా తే సంగోస్త్వకర్మణి మా తే సంగోస్త్వకర్మణి. నీవు కర్మలు చేయటానికే గాని అకర్మ ఫలితానికి అధికారం కావు. ప్రతిఫలేక్ష ఆశించవద్దు. అలాగని కర్మలు చేయటం మానకు. జాతస్య హి ధ్రువో మృత్యువు ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహారేతే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. ఏ విధముగా చూచినా పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి పుట్టుక తప్పదు. ఈ విషయం గురించి నీకు శోకించటం తగదు. ఓం యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతా దేవా నారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాని పదపాదాక్షరాని చ నూనాని చాతిరిక్తాని క్షమస్వ సాయీశ్వర. అపరాధ సహస్రాని క్రియంతే హర్నిశం మయా దాసోయమితి మాం మత్వ క్షమస్వ సాయీశ్వర. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర. హరి ఓం తత్సత్. ఓం శ్రీ సాయీశ్వరార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మరియు మీకోసం వారికి నమస్కారం అని అన్నంతకోటి ధన్యవాదాలండి. ఈ అవకాశం కల్పించిన సీతాకుమారి మేడం గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలండి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ అండి. మరియు మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్న మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. సరస్వతి గారికి, జానకి గారికి, పద్మావతి గారికి, భాను గారికి, ఝాన్సీ రాణి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.